He was bound to win, and his son and wife of late Chief Minister contesting, the sympathy factor is there, the cadre is there for the last 40 years. జగన్ రాజీనామా చేసిన తర్వాత కడపలో పార్టీని బలోపేతం చేయడంలో అగ్రనాయకత్వం వైఫల్యం చెందిందనేది కొందరు నేతల అభిప్రాయం. జగన్ రాజీనామా చేసినా ఆయన వెంట వెళ్లే నేతలపై చర్యలు తీసుకోకపోవడం ఓటమికి కారణంగా సీనియర్ నేతలు భావిస్తున్నారు. నా భావన ఒకటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దలందరూ కూర్చొని ఒకసారి పరిస్థితిని సాకల్యంగా చర్చించుకొని భవిష్యత్తు వ్యూహాలను తయారు చేసుకోవాలి. ప్రజలకు మరీ చేరువై ప్రజల విశ్వాసాన్ని పొంది కాంగ్రెస్ బలోపేతం కావడానికి కావలసినటువంటి ఆలోచనలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. జగన్ యాత్ర చేస్తుంటే ఎంతో మంది మంత్రులు, ఎంతో మంది ఎమ్మెల్యేస్ ఆయన వెంబడి తిరిగినారు. కానీ కాంగ్రెస్ పార్టీ హాజ్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. అంటే మా జిల్లా మంత్రి, ఎంపీ విషయంలో, ఇద్దరు బ్రదర్స్ విషయంలో ఎవ్రీబడి నోస్. వాళ్ళు ఏంటంటే పార్టీలో వండుకుంటా పార్టీని చంపుతున్నారు. వాళ్ళు అలా పంచమాంగ దళం మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ ఫలితాలను ఇతర అంశాలతో ముడిపెట్టొద్దని, జగన్ గెలుపు వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని అంటోంది. ఈ ఫలితం పాలపొంగు లాంటిదని కార్యకర్తలు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి అన్నారు. వీటిల్లో ప్రతి అపజయం నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకొని రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా గట్టిగా పనిచేసేదానికి దోహదపడుతుందని నేను నమ్మే వ్యక్తిని. వీటిల్లో కొన్ని అంశాల్లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి రిజల్ట్ వచ్చింది. దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రంలో నిరాశపడాల్సిన అవసరం లేదు. కడపలో బై ఎలక్షన్స్ వచ్చేసరికి ఓడిపోయినాము, అందులో ఏం అనుమానం లేదు. ఈ ఎన్నిక రిజల్ట్ ఎవరికి కూడా, మీకు కానీ మాకు కానీ ఎవరికి కూడా సర్ప్రైజ్ కాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే భావన కాకుండా రాజశేఖర్ రెడ్డిగా తాను ఆ జిల్లాను అభివృద్ధి చేసిండనేది అది బాగా నాటుకుపోయింది ప్రజల లోపల. రాష్ట్రం మొత్తం మీద ఒక చోట ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ బై ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ప్రభావం చూపించే ప్రసక్తి ఏమి ఉండదు. ఉప ఎన్నికల ఓటమితో తెలంగాణ నేతలు తమ వాదనకు మరింత పదును పెడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే కాంగ్రెస్ బలోపేతానికి ఏకైక పరిష్కారమని వారు చెప్తున్నారు.